నమస్కారం సార్. నమస్తే అండి. తమరి పేరు సార్? పేరు ఏ వీరాస్వామి. వీరస్వామి గారు అడబాల ఇంటి పేరు కదా సార్. మీరు ఈ కుక్కల్ని, మళ్ళీ పావురాల్ని, ఆవుల్ని ఇట్లాగా ఆహారం వేస్తుంటారు కదా. మరి ఈ పని చేస్తున్నారు, ఈ మంచి పని ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు? ఎలాగా మరి వాటి గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు మీరు ఇంతకుముందు ఏం పని చేసేవారు అవన్నీ కొద్దిగా మా ప్రేక్షకులకు చెప్పండి. మా టీవీ నేను BHLలో వర్క్ చేసేవాడిని అండి. నేను 67 నుంచి BHLలో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసి 99 దాకా వర్క్ చేశాను. నేను ఫోర్మెన్గా రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసానండి. నాకు అంటే ఇంకా 8 ఇయర్స్ సర్వీస్ ఉంది. నాకు వేరే ఒక ఆఫర్, మంచి ఆఫర్ మెడ్రాస్లో వస్తే చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళినప్పుడు ఇక్కడ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఒక 8 ఇయర్స్ తర్వాత నేను అక్కడ పని చేయలేకపోయాను. మంచిది. అయితే మీరు వచ్చేసినాక మీరు ఇక్కడ సెటిల్ అయిపోయారు ఈ ఊళ్ళో, హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి కుత్బుల్లాపూర్లో ఉంటున్నానండి. మా అమ్మాయి ఉంటుంది, మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను అనమాట. నేను మా ఆవిడ ఇద్దరం అక్కడే ఉంటున్నాం. మా అబ్బాయి ఉన్నాడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయ్ అయ్యాడు. అతను ఇప్పుడు విజయవాడలో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉన్నాడు అక్కడ విజయవాడలో. నాకు ఈ జంతువుల మీద ఇప్పుడుది కాదండి. నాకు ఒక 50 ఏళ్ళ పైనుంచి ఉండే ఇంట్లోనే 2 కుక్కలను పెంచుకునేవాడిని. నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఒక కుక్క చనిపోయింది. ఒక కుక్కను తీసుకొని నేను మెడ్రాస్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మేము ఉండే ప్లేస్ కొంచెం ఊరు చివరగా ఉండేది. అక్కడ ఆ చుట్టుపక్కల కుక్కలన్నిటికీ మా ఆవిడ వండి ఒక 10 కుక్కలకి వండి పెడుతుండేది. అలాగే నాకు ఈ కుక్కలు అలవాటు అనమాట. ఈ కుక్కలు పెట్టినప్పుడు అవి తినడానికి కాకులు వస్తున్నాయి, కాకులు, పావురాలు, పెట్టలు వస్తుండే. ఇక వాటికి కూడా ఒక ముద్ద అక్కడ కలిపి పెట్టారనమాట. అట్లా పొద్దుటే అక్కడ మెడ్రాస్లో నుంచి అలవాటు నాకు. 50 ఏళ్ళ నుంచి ఇక్కడున్నా నేను బయటకు వెళ్ళి ఎక్కడ తిరిగినా పొద్దున్న సాయంత్రం అన్నింటి చుట్టూ దగ్గర ఉండే కుక్కలకి పెడుతుండేవాడిని. ఇక్కడికి వచ్చాక నాకు జాబ్ లేదు, నాకు ఏమి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవండి. నాకు సిగరెట్ తాగను, మందు తాగను, నాన్ వెజ్ తినను, కారం, ఉప్పు, మసాలాలు ఏమీ తినను. పొద్దున్న టిఫిన్ తింటాను, మధ్యాహ్నం భోజనం మాత్రం అంత రసమన్నం, కాస్త పెరుగన్నం, ఒక అంటిపొడి నంచుకొని తింటాను. సాయంత్రం మాత్రం ఏమైనా పళ్ళు, ఏమైనా బ్రెడ్, పాలు తిని తాగుతానండి. అయితే సార్, ఇప్పుడు ఈ జంతువులకి, ముఖ్యంగా ఆవులకి లేదా కుక్కలకి, పావురాలకి, ఇట్లాంటి జీవులకి, నోరు లేని మూగ జీవాలకి అది మీరు ఎందుకు పెడుతున్నారు? మీకు ఎందుకు అనిపిస్తుంది పని చేయాలని? ఎందుకంటే ఎంతో దూరం పోయి వాటికి అవసరమైన ఆహారాన్ని మీకు సమకూర్చాలంటే మీకు కష్టం అవుతుంది కదా. ఎందుకంటే మనకి ఇంట్లో పిల్లలకి పెట్టకుండా మనం తిన్నాం అనుకోండి, తింటున్నప్పుడు పిల్లలు మన వెనకాల చూస్తూనే ఉంటారు. మనం తినేది మనకు అప్పుడు గుర్తొస్తుంది, ఏమీ పిల్లడికి పెట్టలేదా అని అడుగుతుంటాం. అట్లాగే జంతువులు మనం వెళ్తుంటే మనం ఏమన్నా పెడతామేమో అని ఆశగా చూస్తుంటాయండి. అదొకటి ఏదన్నా కొంటున్నాం అనుకోండి, ఏ మిఠాయి కొట్టులోనో లేకపోతే ఏ నాన్ వెజ్ షాపుల దగ్గర కొంటుంటే బయట నిలబడి చూస్తుంటాయండి. అవి వాస్తవం. ఇది అందరికీ ఎదురవుతుంది. ఇది అలాగే ఆవులు కానీ ఇవి కానీ మందగా వెళుతున్నప్పుడు మన మనుషులకి అట్లా చూస్తుంటాయండి. దండాలు పెట్టుకుంటారు ఆవులకి, వాటికి పూజ చేస్తారు, కానీ వాటికి పెట్టడానికి అసలు ఐడియా రాదండి. పెట్టాలనే ఐడియా రాదు. నాకు ఎందుకు అనిపించింది వీటికి మనం పెడితే ఎట్లా ఉంటుంది అని. మొదట్లో ఏం చేసేవాడిని అంటే కొన్ని బయటకు వెళ్ళి షాపూర్ అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చి పెట్టేవాడిని. కానీ నాకు ఆర్థికమైన ఇబ్బంది వచ్చి ఇలా కాదని చెప్పి ప్రతి సంత రోజున షాపులు పెడతారు కదా, వాళ్ళు ఎత్తేసే టైంలో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, అమ్మా ఇలా ఆవులకి పెట్టుకుంటాను, ఇస్తారా అని వేరన్నా. అలాగే ఒక 100 మందిలో ఒక 5-6 ఒక 5 కిలోలు 6 కిలోలు మిగిలి ఇస్తారు. ఇస్తే అవి రాత్రి పట్టుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకొని పొద్దున్న పట్టుకెళ్ళి పెట్టేవాడిని. అలాగే ఒకప్పుడు ఒక 10 ఆవుల దాకా పోగు చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 ఆవులకు మాత్రమే పెట్టగలుగుతున్నాను.
అవి కూడా నేను వెళ్ళేటప్పటికి అవి చాలా ఆశగా చూస్తుంటాయి అనమాట. అవి నేను వెళ్ళేటప్పటికి లేచి నిలబడి బ్యాంక్ చూస్తుంటే అవి తింటుంటే అనిపిస్తుంది నాకు ఎంత అదృష్టం, నాకు అట్లా పెడుతున్నానే అని అనిపిస్తుంటుంది. అవి తింటే ఎవరైనా సరేనండి, మీరు అలా పెడుతున్నప్పుడు చూడండి, మనిషి మరి చూస్తాడో లేదో నోటికి అందినప్పుడు ఎదురు పెట్టినోడిని ఎవరినైనా అవి మాత్రం నోటి దగ్గరకు వెళ్ళే ముందు ఒకసారి అట్లా మనల్ని చూస్తాయండి, పోల్చుకుంటాయి మనల్ని కదా ఎవరు కుక్కలు తోకాడించుకుని అది ఎంత తృప్తిగా ఉంటుందంటే. అందుకని మీరు నమ్ముతారో నమ్మరో, నేను కొన్ని ఊళ్ళకి వెళ్ళటం కూడా, ఆఖరికి నేను తిరుపతి వెళ్తున్నాను 3 రోజులు మీరు కూడా రండి మన మనవాడు తీసుకెళ్తున్నాడు అని అడిగితే, ఇంకెళ్ళి చాలాసార్లు వచ్చాను కదమ్మా ఇంకా రాలేలే, వద్దు, నేను నాకు ఒంట్లో బాగలేదని అబద్ధం చెప్తాను. ఎందుకంటే మనం వెళ్ళిపోతే ఈ 3 రోజులు ఈ కుక్కలు ఈ చూసుకునేవారు ఎవరికి బాధ్యత ఉంది? ఎవరు చూసుకోలేరు. అందుకని మా అబ్బాయి ఇంటికి వెళ్తే 2 డేసే, ఆ 2 డేస్కి సరిపోయేది ఎలాగంటే నాకు ఇక్కడ పెట్టేసి అక్కడ ఊడ్చే వాళ్ళకి చెప్తాను, అదిగో 2 మూటలు పెట్టానమ్మా, ఆ ఆవులకి పెట్టేసి పొద్దున్నే నేను రాను, రేపు నువ్వు పెట్టేసి మళ్ళీ ఎల్లుండి వచ్చి పట్టుకొస్తాను నేను అని. ఒకవేళ నాకు అక్కడ దొరకకపోతే అప్పుడు ఈ బయట కుప్పలు పెట్టి అమ్ముతారండి, 10 రూపాయలకి 20 రూపాయలకి అన్నీ కాయగూరలు అవి కొంటానండి. అవి కొని పట్టుకెళ్ళి పెడతాను. వీటికి ఏంటంటే షాపూర్ నగర్లో బెడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు సాయంత్రం పూట హోల్సేల్గా బస్తాలు అక్కడ పెట్టి అమ్ముతారనమాట. అక్కడ కొని పట్టుకొస్తాను ఈ కుక్కలకి బ్రెడ్లుని బన్ను బ్రెడ్ అక్కడ కొని పట్టుకోవాలని ఒకసారి. ఏదో నాకున్నంతలో నాకు ఎవరో పెద్దవాళ్ళు పేర్లు ఇప్పుడు చెప్పను నేను, కొంతమంది పెద్దవాళ్ళు నాకు సహాయం చేస్తున్నారండి. ఆ సహాయం నాకు 10-12 వేలు దాకా వస్తుంది, 10 నుంచి 12 వేలు దాకా ఇస్తారు. ఆ డబ్బుల్లోనే ఒక 2 వేలు తీసి ఈ కుక్కలకి ఆవులకి ఇట్లకి, నాకు ఆవులకి నాకు ఈ కాయగూరలు చిన్నవాళ్ళ దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను వాళ్ళకి. ఈ కుక్కలు ఏంటంటే వాటికి ఎంత కావాలో అంత తింటాయి. అవి ఎగబడి మీద పడవండి, గబగబా అక్కడ పెట్టామనుకోండి తినేసి ఒకసారి అంత చూస్తాం, అమ్మ పెట్టాను వీటికి అనే తృప్తి మనకి. పొద్దున్న సాయంత్రం 2 పూటలు పెడతానండి కుక్కలకి. ఆవులకేమో రాత్రి పట్టుకొచ్చి పొద్దున్న పెడతాను, పట్టుకెళ్ళి పెట్టేసి వచ్చేటప్పుడు అలాగా దేవుడిని చూసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎప్పుడూ ఇవ్వండి అని దేవుడు దండం పెట్టుకుంటా. నా జీవితాంతం వరకు మీరు నాకు ఈ అవకాశం, ఈ సేవ చేసుకునే అవకాశం, ఈ జంతువులకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని పెట్టుకుంటాను. నాకు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అందరూ అమ్మ అమ్మ అంటారు మాట్లాడితే. అమ్మని తెలుసుకుంది ఏ క్షణమైనా లేదండి. కోపం వస్తే అమ్మ అంటారు, ప్రేమ వస్తే అమ్మ అంటారు, బాధ కలిగితే అమ్మ అమ్మ అని ఏడుస్తారు. అమ్మ మనకి ప్రతి క్షణం అమ్మ. బాధ వాడికి సరైన మోషన్ కాకపోతే, మోషన్ అయితే అమ్మ అనుకుంటాడు, గుండెలో నొప్పి వస్తే అమ్మ అనుకుంటాడు. అమ్మని తలవని క్షణం ఎక్కడుందండి అసలు? అమ్మ 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 అమ్మ. ఆ దేవుడు మరి ఎట్లాగా ఆ సృష్టి ఎట్లా ఇచ్చాడో మరి దేవుడు ఆ అమ్మను తెలుసుకోమని. ఆ అమ్మ అమ్మ నోటేమంటే ప్రతిసారి కడుపు నిండా అన్నం తినేస్తే అమ్మ అంటాం. మంచి నిద్ర వచ్చింది అనుకోండి, అమ్మ అని పడుకుంటే నిద్ర లెగ్గానే అమ్మయ్యా అంట, అమ్మయ్యా అమ్మ అమ్మ అమ్మ. నాకు ఏమవుతుందంటే అమ్మ, మా అమ్మగారు చనిపోయి నేనే సేవ చేసుకున్నాను. నా అదృష్టం ఏంటంటే అమ్మని నాన్నని నేనే తీసుకెళ్ళి అక్కడ పెట్టి కాల్చుకున్నాను, నేనే చేసుకున్నాను అన్నీని. ఆ అమ్మ సేవ చేసుకుని మళ్ళీ మా అన్నదమ్ములు ఉన్నారండి 3, నేను ఎక్కడ ఉంచను, నేను నా దగ్గరే ఉంటాను. ఆవిడ కూడా ఆడి దగ్గరే ఉంటాను నేను అని చెప్పి నా దగ్గరే ఉంది. నాన్నగారు చనిపోయిన ఒక 5-6 సంవత్సరాలు నా దగ్గర ఉండి చనిపోయింది. అమ్మ వెళ్ళిపోయినా నేను అమ్మని నాన్నని నేనే చేసుకున్నాను కాబట్టి, ఇద్దరికి నేనే చేసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళ బాధ్యత ఇప్పటికి కూడా నాకు వాళ్ళని తలుచుకుంటానే ఉంటాను. ఆ అమ్మని తలుచుకోవడానికి బదులుగా నాకు ఎప్పుడో నోటేమిటి అప్పుడప్పుడు, మీరు నమ్ముతారో లేదు, నేను శివుడి దగ్గరికి పోతాను, దండం పెట్టుకుంటాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి దండం పెట్టుకుంటాను, చర్చికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, మస్జిద్ కనబడితే ఆగి అల్లాకి నమస్కారం పెట్టుకుంటాను. నేను అప్పుడప్పుడు ఏంటంటే నాకు తెలియకుండా నేను ఆ నోటేమిట అల్లా అని వస్తుంది. అంటే నాకు తెలియదు, నాకు తెలియకుండానే నాకు అల్లా అనిపిస్తుంది. నేను గుడి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనుకుని ఏ మతానికి ఆ మతమే అన్నట్టుగా ఉంటారు కదండి, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే అన్ని మతాలు నేను ఒకటేనండి, మీరు ముందు మనిషిగా నువ్వు పుట్టిన తర్వాత ఎన్నో జీవాలు ఉన్నాయి, ఎన్నిటికో ప్రాణం ఉంది, ఎన్నిటి మందికో ఉంది, వాళ్ళందరికీ లేని అవకాశం
నీకు భగవంతుడు ఇచ్చాడు మనిషిగా ఒక మంచి పని చేయమని. ఒక మంచి పని చేయటం, ప్రేమించటం, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆ మతాలు గీతాలు కాదండి. మనకు కావాల్సింది ప్రేమాభిమానాలు. మీరు ఏ మతంలో ఎక్కడైనా చూడండి, ఏ మతంలో ఎవరిని చూసినా ఏ దేవుడైనా ఏం చెప్పాడంటే మనకి ఎదుటి మనిషిని ప్రేమించేయ, ఎదుటి మనిషి ఏం కావాలో అడుగు, నువ్వు తినే ముందు ఇంకో మనిషికి పెట్టాలి. ఇప్పుడు నేను ఏమి తిన్నానండి, ఏదన్నా తింటే తీసి పక్కన పెడతాను, పెట్టి ఆ బాల్కనీలోకి వెళ్ళి అక్కడ పెట్టేస్తాను. అన్నం తినేటప్పుడు పొద్దున్న టిఫిన్ అక్కడ పెడతాను, మధ్యాహ్నం భోజనం అక్కడ పెడతాను, బయటకు పెట్టుకెళ్ళి రాత్రి భోజనం అక్కడ పెడతాను. ఒకవేళ బయటకు వెళ్ళి ఎక్కడైనా నిలబడ్డాం అనుకోండి, ఏదైనా కాళ్ళ దగ్గరికి వస్తాను, డిక్కీలో ఎప్పుడు బిస్కెట్లు బ్రెడ్లు ఉంచుకుంటాను, అవి తీసి వాటికి పెడతాను. అవి తింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే నీ తోటి వాడిని ప్రేమించడం నేర్చుకుంటే నీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అసలు మామూలు మాటల్లో చెప్పేది కాదండి. నీ తోటి వాళ్ళని, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించు. నీవు ఉన్న దాంట్లో నీకు మొన్న ఎవరో ఒక ఆయన 250 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చేసాడు. ఇది ఏదైనా మీరు మంచి పనులు మొదలు పెడుతున్నారు కదా దానికి ఇచ్చేయండి అని. అలాగే ఒక సినిమా యాక్టరు 74 కోట్లు ఒక మంచి పని కోసం ఇచ్చాడు. ఇంకొక సినిమా యాక్టర్ మరి అది ఒక పెద్దవాడి కొడుకు పెళ్ళి అయితే ఆ కొడుకు ప్రజెంటేషన్గా ఒక 45 కోట్లు ఇచ్చాడు. అంటే వాడిని మనం తప్పకుండా అతనికి దండం పెట్టాలి. ఎందుకంటే నా దగ్గర ఎంత ఉంది, నేను ఎందుకు ఇవ్వాలి అని కాకుండా ఇస్తే ఏదైనా పనికి వెళ్తుంది, ఎందుకని ఇస్తే ఉపయోగపడుతుంది అని ఉంటుంది. నువ్వు తినగా మిగిలిందో నువ్వు తింటున్నప్పుడో పెడితే 10 మందికి ఎంతో ఆనందంగా. ఇంకొక విషయం అండి, శత్రువు ఎక్కడో లేడండి, మనలోనే ఉన్నాడు. ఎందుకంటే మీరు ఒక మాట అనుకోండి, వాడు ఎవడో వస్తున్నాడు అంటే ఏమరో నేను కొడతాకు వస్తున్నాడేమో అని అమ్మంటే మరి ఇందులోని ఒక శత్రువు చెప్తుంటాడు. ఇంకొకటి అంటాడు, కుడుకరా వాడు ఏడో చూడు బాబు దండం పెడుతున్నాడు, నువ్వు కూడా దండం పెట్టు అంటే దండం అండి, నమస్కారం అండి, ఏంటి సంగతి అంటే ఏం లేదండి ఇలా పలానా పని కోసం మీ హెల్ప్ కోసం వచ్చేవాడు. అప్పుడు ఈ శత్రువుగా అంటాడు, ఏమో నువ్వు జాగ్రత్త పడతావని చెప్పాను కదా అని మనసులోనే అనుకుంటాడు. ఎదురుగుండా ఎవరో ఒక ఆడపిల్ల కనబడితే అది ఎవరితో చూడరాడు. అలా అది ఎవరితో చూడటం ఎందుకురా, ఆమె ఎవరు చూడొచ్చు అనొచ్చు కదా అంటే నీ మనసులో ఉండే చెడ్డ ముందు బయటకు వస్తుందండి. ఆడు ఉండబట్టే నువ్వు బాగున్నావని నా ఉద్దేశం అండి. నీ శత్రువు ఎప్పుడు నీకు ఎదురుగుండా ఉండాలి. శత్రువు ఉంటే నీలో ఉండే లోపాలను ఎత్తి చూపిస్తుంటాడు నీకు శత్రువు. అంటే నీలో ఉండే శత్రువు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు. అలాగే మనల్ని ఎప్పుడు కాదు అనుకుని అడే ఒక్కలే పెడతాడు, ఆడికి తింటారు లేదు ఆడేందుకు అనేవాడు ఎదురుగుండా ఉండాలి మనకి. ఉంటేనే మనం ఒక మంచి పని చేయగలుగుతామంట. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మనలో తప్పులను ఎత్తుకుతూ ఉంటాడు. ఈ తప్పులను ఎత్తుకోవడం మనం ఎదురుగుండా ఉంటేనే చాలా గొప్పవాడంటే వీడు భలే గమ్మత్తుగా పెట్టేసాడంటే అన్నాడు అనుకో, ఏం పెట్టాడు వీడు గుర్తుండదు. కానీ ఆడు గుర్తుండదు, ఏం పెట్టాడే మిగిలిపోయిన అన్నం పెట్టాడంతే ఆడు అనేవాడు ఎదురుగుండా ఉండాలి మనకి. అంటే శత్రువుని ప్రేమించిన వాడు మనం ప్రేమించగలిగితే మనం చాలా ఆనందంగా బ్రతుకుతూ ఉండాలి మనం. ఎందుకంటే మనలో ఉండే లోపాలు అక్కడే చెప్తుంటాడు, వాడే చూస్తుంటాడు, చెప్తుంటాడు. మన లోపాలు మనం ఎప్పుడు గమనించుకోవాలండి. తప్పులు గమనించుకోవాలి, చూడొద్దు. మరి చూస్తే ఏమైందిరా అని అడుగుతాడు, చూస్తే తప్పురా మనం అలా చూడకూడదు అని మళ్ళీ మనం జవాబు అంటే మనం మంచిని మళ్ళీ మనలోంచి తీసుకొస్తాడు ఆ శత్రువు. సార్ ఇప్పుడు మీరు చేసే ఈ ధర్మ కార్యం ఏదైతే ఉందో పుణ్యకార్యం, దీనికి మీ కుటుంబ సభ్యుల సహకారం ఉందా? అంటే వాళ్ళు ఏమంటారంటే, అంటే నాకు హార్ట్ ఆపరేషన్ అయిందండి. నాకు యాక్సిడెంట్లు అయ్యి ఉత్సాహంగా తిరిగే రోజుల్లో యాక్సిడెంట్లు అయ్యి తలకాయ పగిలిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఈ చెయ్యి వంకరండి. ఎన్నుపోస్తులకి ఇలా నరాలు ఉంటాయండి, ఆ నరాలు విడిపోయి నేను వెనక్కి చూడలేను. మనిషిని తిరగాలి కానీ వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే చిన్న పేగులు దెబ్బతిన్నాయండి. ఇలాగ ఇవన్నీ చాలా నాకు ఇన్కన్వీనియన్స్ చాలా ఉంది బాడీలో. అందుకని వాళ్ళకి భయం, వద్దు అంటారు. కానీ నాకు అలా అనిపించదు. నాకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తే విధంగా మీరు మీ ప్రాణాలని రిస్క్ పెట్టుకుని వెళ్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా అంటారు. నాకేంటంటే వెళ్ళిపో, మనకేం బాధ్యతలు లేవు. నాకు మునిమానవరాలు కూడా పుట్టింది, ఇంకా మనకి ఏంటి ఇక్కడ ఏం పని, మనకి ఏమీ పని లేదు. మనం వెళ్ళిపోతే ఎంతో సుఖం. కానీ వెళ్ళిపోయేదాకా జాగ్రత్తగా ఉందాం, మంచిగా. నేనంటే ఇప్పటి నుంచి కాదు, నాకు ఎప్పుడో నా ఉద్యోగం వచ్చినాక ముందు నుంచి కూడా నాకు ఇంకొక అలవాటు ఉంది. ఎక్కడైనా ఒక చనిపోయారని ఎవరైనా ఒక ఏడుపు వినపడితే మేము అక్కడికి వెళ్తానండి. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తానండి. మా అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే పంతులను పిలవడం కానీ, ఆ మోసేవాళ్ళని కట్టేవాళ్ళని పిలవడం. ఒకప్పుడు నేనే కట్టేవాడిని,
ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను. ఆ కట్టే వాళ్ళని కానీ శ్మశానంలో మాట్లాడుకునే అంటే నేను ఎప్పటి నుంచి అంటే 150 రూపాయలు శ్మశానంలో తీసుకునే రోజు నుంచి ఈరోజు 50,000 తీసుకుంటున్నారండి శ్మశానానికి బాడీ వెళ్ళి అక్కడ తగలబడాలంటే. ఈ రోజు వరకు నేను చేస్తున్నానండి. కానీ నేనేమంటానంటే 50,000 రూపాయలు మామూలు అండి. ఒక ఇంట్లో ఇస్తే సంవత్సరం పాటు అన్నం తినొచ్చు అక్కడ ఈ బాడీ కోసం పెట్టి. అందుకని ఇప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే బాడీ అడుగుతున్నారు. నేను నా బాడీని రాసిచ్చేసానండి. నేను నా బాడీ వద్దు, నువ్వు వద్దమ్మా, మనం ఈ అప్పులు చేసో ఈ బాడీని తగలబెట్టవలసిన అవసరం లేదు, ఇది ఇచ్చేసావు. అక్కడ వాళ్ళు ఎవడనో మన బాడీ ఉపయోగపడుతుందో వాళ్ళకి, నువ్వు నా మీద ప్రేమ ఉంది, ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ఇచ్చిన డబ్బులు పెట్టి ఈ అనాశరణాలయం హెచ్ఎంటీలో ఉందండి. అది అనాశరణాలయం ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనాశరణాలయం. నేను అమలాపురంలో ఒక కుంటి గుడ్డి పిల్లలు హాస్టల్ ఉందండి. నా మనవరాలు చూస్తుంది అనమాట దాన్ని. నేను అపార్ట్మెంట్లో ఒక 2,000 రూపాయలు పోగు చేసి ప్రతి నెల ఆ అపార్ట్మెంట్ అక్కడ మా మనవరాలకి పంపిస్తాను. ఆ పిల్లలు ఆ నోరు లేని పిల్లలు ఆ ఫోన్లో నాకు చెప్తుంటారు, తాతగారు నమస్కారము, మీరు పెట్టిన భోజనం తింటున్నాము అంటారు. ఎంత ఆనందంగా ఉంటుందండి అది. నేను ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా 100 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఇస్తారు నాకు. వాళ్ళు అడుగుతారు, నేనేం ఫీల్ కావట్లేదు అంటారు. మీరు ఫీల్ అయ్యవద్దు, మీరు ఎక్కడనో పిల్లలు అదే ఫోటోని వాళ్ళకి పంపిస్తారు అనమాట. మా మనవరాలు పంపిస్తే వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. పోలండి మనం ఏదో మనం తిన్న దాంట్లో 100 రూపాయలు మీరు కలెక్ట్ చేసి పంపిస్తున్నారు. అది నేను ఎవరైనా చనిపోయిన దానికి పూర్వంలో వెళ్ళి అన్నీ కట్టి చట్టి మొత్తం మేమే చేసి పెట్టాం. నాతో ఉన్న వాళ్ళ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని, నేను ఒక్కడనే మిగిలాను. కానీ ఇప్పుడు ఏంటంటే కట్టలేకపోతున్నాను. కానీ ఎవరైనా చనిపోతే ఎవరైనా తెలిసిందంటే అన్నీ నేను దగ్గర వాళ్ళకి వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళకి ఏ రకంగా కావాలి, మీకు ఏది కావాలి, ఇలా కావాలి ఇదిగో చూడండి. లేదు మీరు ఇప్పుడు హాస్పిటల్స్లో బాడీస్ కోసం నేను పేపర్లో చదివారండి. బాడీస్ కోసం చాలా బాధపడుతున్నారండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారండి బాడీని. అన్నాను చూడు ఇంత అవి ఉందో, మనం ఎందుకు కాల్చటాలు, ఎందుకు ప్రేమ లేడు. ఇంకా వెళ్ళిపోయాడు మన నాన్న అమ్మ, మన తాత మా అమ్మ వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి దండం పెట్టుకోండి, వాళ్ళ ఫోటోకి దండం పెట్టుకోండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, ఇచ్చేసేయండి చెప్తుంటాను నేను. అది కూడా చెప్తుంటాను, వద్దు ఇచ్చేసేయండి. నేను రాసి ఇచ్చేసానండి వాళ్ళకి. మా అబ్బాయి కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. వాడు అంటాడు, ఎందుకంటే వాడు బాగానే ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. నేనేంటంటే నేను బ్రతుకున్నంత కాలం నాకు వచ్చిన దాంతో నేను తినాలి, నాకు ఇష్టమైంది నేను తినాలని ఉద్దేశం. వాడు రమ్మంటాడు, మా ఇంట్లో ఉండండి అమ్మ నాన్న అంటే. నేను ఉండలేను నాయన, నేను బాగానే ఉన్నాను కదా, కాళ్ళు చేయి బాగుంది కదా, ఏమో కాళ్ళు చేయి పడిపోతే ఏమో తెలియదు కానీ అని వెళ్ళనండి. వాడు ప్రేమగానే ఉంటారు అందరూ. మా అమ్మాయి ఉంటుంది ఇక్కడే, అమ్మాయి అల్లుడు ఇక్కడే, ఉద్యోగం పిల్లలు మనవలు ఏదైనా పని ఉంటే మనవడు మనవరాలు వచ్చి చేసి పెడుతుంటారు మాకు. మేము ఇద్దరం ముసలిమా, నేను ఆవిడికి పెద్ద హెల్త్కి బాగోదు, మేము ఇద్దరం కలిసి గుట్టుగా నడిపించేసుకుంటున్నాం మేము. అయితే ఈ సందర్భంలో సార్ మరి మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో ఎవరైనా మీకు ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మీరు మరింతగా పశువులకి లేదా జంతువులకి అవసరమైనవి కొన్ని మరింత చేయగలరేమో అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటేనండి, నేనేదో ప్రస్తుతం నడుపుకుంటున్నాను, ఏదో వెళ్ళిపోతుందో నా జీవితం. ఎవరికైనా నేను చెప్పిన దాంట్లో కానీ నేను చేసిన దాంట్లో కానీ మీకు అనిపిస్తే, మీకు దగ్గరగా ఉన్నా, మీకు కళ్ళకు ఎదురుకుండా కనపడుతున్నా, వాటికి రోజు 10 రూపాయలు పెడితే అంత పొట్ల వస్తుంది. క్యారెట్ పొట్లాలు కానీ అమ్ముతుంటారు రోడ్డు మీద పెట్టి కాయగూరలు. ఒక పొట్లం కొనుక్కోండి, కొని ఆ దగ్గర ఉండే పశువుకి ఏదైనా పెట్టండి. అలాగే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా బన్నులు, బ్రెడ్లు, బిస్కెట్లు అమ్ముతుంటారు, 5 రూపాయలకి 2 రూపాయలకి అమ్ముతుంటారు. మీ ఇంటి ముందు నిలబడి ఉన్న కుక్కకి పెట్టండి. పెడితే నాకు నా నోటికి అందించినంత ఆనందంగా నేను సంతోషంగా ఫీల్ అవుతాను. నాకు అది సంతోషం, అవి ఉంటేనే సంతోషం నేను. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు నమ్ముతున్నాను కదా, నేను దేవుడు దండం పెట్టుకుంటున్నాను. ఆ దేవుడు డెఫినెట్గా మనం అనుకోకపోవచ్చు, ఆయన చూస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు. ప్రతి క్షణం మనం చేసే ప్రతి పనికి జవాబు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది దేవుడికి. ఎందుకంటే ఉన్నాడని అంట. మనకి జీసస్ని మాట్లాడితే అనేవాడంట ఆయన. చాలా ఆశ్చర్యాలు అనమాట. ఆయనకు అన్ని కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఒంటి మీద ఏమి లేకపోతే ఆ ఆవులకి పెట్టారో లేదో చూడమని ఆ పని వాళ్ళకి చెప్పేవాడు వచ్చాడు.
అతనికి ఎంతసేపు మాట్లాడుతున్నా ఎక్కడ మాట్లాడుతున్నా ఆయన ఆవులకు పెట్టటమో ఈ గొర్రెలకు పెట్టటమో అన్నాడు. మంచి బట్టలు ఎప్పుడైనా చూసారా మీరు? లేదు కదా. ఆయన బట్టలు వేసుకోడు. అల్లా కూడా అంతేనండి. అల్లా ఏమంటాడు? సలాం సలాం అనమంటాడు. ఎందుకంటే ఎదుటి మనిషిని ముందు గౌరవించడం నేర్చుకో. సలాం అనే దాంట్లో ఎంత అర్థాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆ భగవంతుడికే తెలుసు. సలాం సలాం అంటే అది అంటే నిన్ను గౌరవించుకున్నట్టే. అది అది అల్లా చెప్పాడు. మరి అలా ఎవరిని కొట్టమని చెప్పలేదు, ఎవరిని తిట్టమని చెప్పలేదు. అక్కడ చూడండి, మీరు అక్కడికి వెళ్తే మసీద్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఎన్నో జీవాలు చుట్టూ ఉంటాయి. అందరికీ పెట్టి తింటారు. మీరు 4 రోజులు వాళ్ళు రంజాన్ పండుగ చేసుకున్నారంటే ఇక్కడ పెట్టి ఆ గుమ్మాలో పెట్టి వాళ్ళందరూ తిన్నాక ఇంటికి వెళ్ళి తింటారు. అంటే ఆ దేవుడు అదే చెప్తున్నాడు. ఎదుటి వాళ్ళకి పెట్టే అప్పుడే కడుపు నిండుతుంది. ఎందుకు మనం మామూలుగా అంటుంటాం, వాడు తింటుంటే వాళ్ళు ఆనందంగా ఉందరా, వాడు వెళ్తుంటే వాడు చూస్తే నాకు గొప్ప ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది అంటాం. చూసారా? ఆ కడుపు నిండిపోవడం అనేది ఏంటంటే ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మనం పెట్టడంలో వచ్చింది, మనం చూడటంలో వచ్చింది, మనం చేయటంలో వచ్చింది. ఒక మంచి పని చెయ్యి, మంచి పని చూడు, మంచి పని గురించి ఆలోచించి ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు మంచి పని గురించి ఆలోచించినంత కాలం, మంచి అనే దాని గురించి ఆలోచించినంత కాలం నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు. దాని గురించి రెండోది ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు ఎన్ని ఉన్నా ఏం చేసినా నేనేం తినాలని నాకు ఆశ లేదు, నాకు ఉండదు. ఇంట్లో ఎవరైనా తింటుంటే నేను అడుగుతారు, నా నాన్నగారు తాతగారు తినండి, చీకెళ్ళి తిన్నమ్మా, నాకు పడదు, నిజంగానే పడదు. మసాలాలు గిసాలాలన్నీ వేస్తారా, ఎందుకు వచ్చినాయి, హాయిగా నాకు చారన్నం పెట్టండి అమ్మా, అంత ఏదో నంచుకోవడానికి ఇంత పెట్టండి, పెరుగన్నం పెట్టండి, నాకు అరటిపండు ఇవ్వండి అమ్మా ఒకటి అని అడుగుతాను. అరటిపండు తిని పెరుగన్నం తింటే కడుపు నిండిపోయి. ఇప్పుడు మనమేమి తప్పులు చేయనప్పుడు, మనమేమి మిగిల్చినప్పుడు ఏమి హాయిగా నిద్రపడుతుంది, మనకి హాయిగా ఉండగలుగుతాం. మనం ఎప్పుడైతే మన దగ్గర తప్పు లేదు, ఇది మన దగ్గర చెడు లేదు అనేటప్పుడు మనం ఎప్పుడు హాయిగా ఉంటాం. ఇది మనం ఎవరో చెప్తే వచ్చేది కాదండి, మనకు మనం ఆలోచించుకోవడం. మనం ఎంతవరకు తృప్తి పెట్టం. అబ్బా పెద్ద మేడలో పై రూమ్లో హాయిగా పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకు హాయిగా ఉంటుంది? చెట్టు కింద పూర్వం అని ఎక్కడండి, చెట్ల కింద చిన్న చట్టాలు ఉండేవి. ఆ చట్టాలు తల కింద చేయిపెట్టుకు పడుకుంటే హాయిగా నిద్రపెట్టేది. ఎందుకు నిద్రపెట్టేది? నువ్వు అప్పుడే పొలంలో కష్టపడి రావటమో, ఏదైనా కష్టపడి పని చేసుకు రావటమో అప్పుడు వచ్చేది. ఇక్కడ పని పాట లేకుండా డబ్బు యావలో ఉండో లేకపోతే ఇంకో యావలో ఉండో నిద్ర పట్టగా పై అంతస్తులోకి వెళ్ళి లేకపోతే అక్కడ ఏసీ వేసుకొని పడుకుంటే కానీ నిద్ర పట్టదు. లేదు, ఇప్పుడు అలా ఉన్నాయి మరి పరిస్థితి. ఎందుకంటే చాలామంది మన పాపం మన పిల్లల గురించి అని చెప్తాను నేను. 3 పెళ్ళాం పొద్దున్న లేస్తే గబా అన్నీ తయారైపోయి ఆ ఇద్దరు ఆఫీసులకు పోయి పిల్లలు స్కూళ్ళకి పంపించి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆర్డర్ చేసిన తిండి వచ్చేస్తే ఆ తిండి పెట్టి వాళ్ళకి హోంవర్క్లు అయ్యి చూసి వీళ్ళిద్దరూ పడుకునేటప్పటికి 11 అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న లేస్తున్నారు, ఎవరికాళ్ళు సర్దుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తప్పట్లేదు ఈరోజు. మరి లక్షల రూపాయల్లో కాలేజీ ఫీజులు కట్టి చదివించడం అయ్యింది. ఈ బయట నుంచి వచ్చే ఆహారమే తిని బతుకుతున్నారు చాలామంది అండి. ఇంట్లో వండుకొని తినడానికి ఎవరికి టైం లేదు. చాలామంది పిల్లలు బయట నుంచి వచ్చే ఆహారమేతోనే గడుపుకుంటున్నారు. కానీ హడావిడి ఏం చేస్తాం? కానీ అప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళకు పిల్లలు చదివించుకోవాలి, పిల్లల్ని చేసుకోవాలి, వీటి మీద యావలోనే పాపం వాళ్ళ టైం అంతా సరిపోతుంది. సార్, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యంతో మీరు కంటే మీరు కంటిన్యూ చేస్తారు. అలాగే మన ప్రజలకి, మన ప్రేక్షకులకి మీరు ఏం సలహా ఇస్తున్నారంటే, మీరు కూడా బండి వేసుకొని చుట్టుపక్కల తీసుకొని వాళ్ళని అడిగి, లేదా కూరగాయలని అడిగి, లేదా ఇంట్లో వాళ్ళని అడిగి మీకు తోచిన దగ్గరికి పోయి ఎవరైనా తిన్నాకే మీరు తినటం అనేది మనం నేర్చుకోవాలండి ముఖ్యంగా. అంటే మనం ఎంతవరకు చేయగలం, ఇంతవరకు చేయగలం. ఎవరికో బయట నేను ముష్టి వాళ్ళు ఇంకో సంగతి చెప్తాను. ఎవరైనా ముష్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇలా చేయి చాస్తుంటారు. నేను ఒక చాట మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక చాట ఇలా చేయి చాచాడు. చేయి చాస్తే నేను ఇలా చూశాను, 20 రూపీస్ ఉంటాయి. నాకు మొదటి నుంచి అంటే నేను ఛానల్ నుంచి ఒక పద్ధతి పెట్టుకున్నా. ఎవరికి డబ్బులుగా ఎవరి చేతులను పెట్టడం నేను చెయ్యను, మంచిగా. ఎందుకంటే నిజంగా నీకు ఆకలేస్తుంది, తిను. నా దగ్గర బ్రెడ్ ఉంది, బ్రెడ్ ముక్కలు పెడతాను, బిస్కెట్ ముక్కలు పెడతాను, తిను. సరిపోయిందా నీకు? అంతేగాని డబ్బులు ఇవ్వటం, ఈ డబ్బులు పట్టుకెళ్ళి వాటి సిగరెట్లు కొనుక్కోవటం, లేకపోతే పక్కన మందు షాపులో చీప్ లిక్కర్ల షాపులు ఉన్నాయండి, అక్కడ పోయి ఇక్కడ మన దగ్గర పోలీసులు డబ్బులు పెట్టి వాళ్ళు అక్కడికి పోయి ఇక్కడే ఉన్నారు, మా ఇంటి దగ్గరే ఉన్నారండి, చూస్తుంటాను.
అదొకటండి. ఇంకోటి నాకు ఎవరైనా అంటే గవర్నమెంట్ నుంచి మనం ఏమి అనకూడదు, ఎవరిని చేయకూడదు. ప్రతి స్లిప్లోనూ రాసి పెట్టి ఉంటుంది స్మోకింగ్ చేయొద్దు, మీకు హెల్ప్లు ఇదేనే. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనకి బయట షాపుల్లో దొరుకుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే విచ్చలవిడిగా మీకు దొరుకుతాయి. రెండోదండి, అంతకుముందు అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో బీడీ కట్ట నీకు బ్యాడ్ ఉండేదండి. బ్యాడ పావలా, ₹1, అలా అయినాయి. ఇప్పుడు బీడీ కట్ట ఎంత అవుతుందో మనకు తెలియదు, కానీ ఒక సిగరెట్ మాత్రం ₹20 అట్టండి. ఆ సిగరెట్ నోట్లో పెట్టుకుని అంటించి కాల్చుకుంటుంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక దరిద్రాన్ని రోడ్డును పోయేదాన్ని తీసుకొచ్చి నీ ఒంట్లో పెట్టుకుంటున్నావు. నువ్వు బయట పడేసవలసిన నికృష్టమైన దాన్ని నీ ఒంట్లో పెట్టుకుంటున్నావు అని అనిపిస్తుందండి. అందుకనే ఎవరైనా చాలా మందికి వెళ్ళి కాళ్ళ దండం పెట్టే చెప్తుంటాను. ఎందుకంటే మానేవా అంటే నోరు మీద నువ్వే ఉండరా అంటారు. అందుకని ముందు వెళ్ళి కాళ్ళ దండం పెడతాను. దండం పెట్టి బాబు సిగరెట్ కాల్చుకున్నాయన. దానివల్ల మీకు ఆ డాక్టర్లే చెప్తున్నారు 10 సంవత్సరాలు నీకు వయసు తగ్గిపోతుంది. రెండోది, ఏ రకమైన వ్యాధులు వస్తాయో తెలియదు. ఆ వ్యాధులు రావటం వల్ల నువ్వు దానికి ఖర్చు పెట్టవలసిన నువ్వు దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. నువ్వు వీటిని ఖర్చు పెట్టుకుంటే బదులు ఇంట్లో పిల్లలకి చదువులకి వాళ్ళ తిండికి వాటికి ఖర్చు పెట్టుకుంటే మంచిది కదా. ఎందుకంటే ఎక్కడైనా మీరు అడ్రస్ అడగండి ఎవరినైనా, బాబు హనుమంతుడి గుడి ఎక్కడ ఉందండి అంటే, హనుమంతుడి గుడి ఎరా ఇక్కడ హనుమంతుడి గుడి ఉందా మన పేటలో? అదేరా ఆ A1 వైన్స్ ఉంది కదా, ఆ సందులో ఉంది, అక్కడ వెళ్ళండి. ఆ ముందు A1 వైన్స్ కనపడుతుంది, దాని పక్క నుంచి వెళ్తే హనుమంతుడి గుడి కనపడుతుంది. అంటే ప్రజలకి ఈ వైన్ షాపుల అడ్రస్లే ఎక్కువైపోయినాయి. ఈ వైన్ షాపులు ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే మామూలుగా కాదండి. 3-4 వెళ్ళారంటే లోపలికి, ఆ 3-4 వెళ్ళేటప్పుడు ఎంత సైలెంట్గా వెళ్తారు, అంత సైలెంట్గా వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తే అలా వింటారు. కానీ గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం కోసం నిలబడేటప్పుడు ఇంకా ఎంతసేపు ఏంటో అవిగా వస్తున్నాను సార్ వస్తాను, ఆడ ఏ మంత్రం చదువుకుంటా తొందరగా పెట్టు అంటే. అదే ఇక్కడ ఈ లైన్లో ఎంత సైలెంట్గా నిలబెడతారంటే నేను చూస్తుంటాను అనమాట. చాలా సైలెంట్గా వెళ్ళి ఏం కావాలి నీకు, అలానా వెధవ ఒక బాటిల్ కావాలి, వెధవ బాటిల్ అయితే 370 నిన్న 320 అన్నా. నిన్నటి సంగతి కాదయ్యా, ఇప్పుడు 370 వాళ్ళు పెరిగింది. పక్క జరుగు, నువ్వేంటయ్యా అంటే తెలివి తక్కువ అయితే ₹40 క్వార్టర్ ఏంటి 40 ఇవ్వండి, జరగండి మీరు జరగా వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడినా జరిగేది చక్కగా నిలబడి. అప్పుడు ఈ పక్కోడికి ఎంత ధైర్యం అవుతుంది, ఏంటిరా 20 తక్కువైందా, ఇగో నేను ఇస్తా తీసుకో. ఎంత జాగ్రత్తగా పంచుకుంటారు తెలుసండి అక్కడ డబ్బులు. ఎందుకంటే మా ఇంటి వెనకాలే నాకు ఈ వైన్ షాప్ ఉందండి. నేను చూస్తుంటాను అక్కడ కుక్కలో పెడుతుంటే ఇవన్నీ ఈ సంగతులన్నీ చూస్తుంటాను అనమాట. ఎంత ప్రేమగా ఇచ్చుకుంటారండి జేబులో డబ్బులు. వాడు 600 సంపాదిస్తే 400 ఇక్కడే ఖర్చు పెడతాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి దెబ్బలాడతాడు. ఏమి ఉండే కోడిగుడ్డ వేసి బాగుండదు కదా, ఏం లేకుండా చేసా, సరే ఇదిగో ₹100 ఇది. అదేంటండి మనం బియ్యం తెచ్చుకోలేదు కదా, రేపు ఎద్దుగలే అందుంచుకో అని 100 ఇస్తాడండి వీడికి. కానీ పాప ఆ పిల్ల సంతకి వెళ్తుందండి. సంతలో మీరు చెప్తే నవ్వుతారు మీరు. సంతలోకి వెళ్ళి బాబు కొత్తిమీర ఎంత, కట్ట ₹10 అండి. కట్ట ₹10 ఏమే సావిత్రి కట్ట ₹10 అంట. కట్ట ₹10 ఎందుకు 20కి 3 రావమ్మా, మాకే రావు, మీకు ఎక్కడ ఇస్తాం మేము, రావమ్మా అంటే ఇవ్వయా అక్కడైతే ఆడు ఇస్తాడు, అదే అదా మనం అక్కడికి వెళ్తే ఆడితే తీసుకుందాం. ఏంటి కట్ట ₹10 కాదు ₹20. అయినా వీళ్ళకి ఏమి పాపం వీళ్ళకి లేదు. కానీ అక్కడ ఆడు ₹30 ఎక్స్ట్రా ఇచ్చి బాటిల్ తీసుకుని కొనేసుకుని తాగేసి ఇచ్చేస్తాడు. ప్రస్తుతం ఇదే జరుగుతుందండి. ₹20 సిగరెట్లు, 300-400 పెట్టి బాటిల్. అంటే రోజుకి కనీసం 500 నుంచి ₹1000 ఖర్చు పెడుతున్నారండి. సంపాదించేవాడు 25,000 సంపాదించేవాడు కానీ 30,000 సంపాదించేవాడు కానీ. ఇది ఏమన్నా న్యాయమా? ఇది ఇంట్లోకి అన్ని పనులు ఉన్నాయండి, 1-2 పనులు కాదు. ఇటు ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే మనం పాలకి డబ్బులు ఇవ్వాలి, పని మనిషికి డబ్బులు ఇవ్వాలి, మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి, మన గ్యాస్కి డబ్బులు ఇవ్వాలి. ఇలాగా ఇవన్నీ కలుపుకుంటేనే ₹10,000 అక్కడికే అయిపోతున్నాయి. ఇంకా తిండి ఎప్పుడు తినాలి, బియ్యం కొనుక్కోవాలి, నెలంతా కావాల్సిన పందిపప్పు కందిపప్పు అన్నీ కొనుక్కోవాలి, వారం సంత చేసుకోవాలి. వీటికి ఎంత కావాలి? ఇవన్నిటికీ రాసి పెట్టుకున్నావు ఎప్పుడైనా నువ్వు? ఇవన్నిటికీ రాసి పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు అలాంటి పనులు చెయ్యు. ప్లీజ్ అండి, దయచేసి నేను
మిమ్మల్ని అందరినీ బతిమాలుకునేది ఏంటంటే ఇంట్లో పిల్లలకి పెట్టండి, వాళ్ళు తింటుంటే ఆనందపడండి. భార్య ఎప్పుడైనా సరే ఏమే కడుపు నిండా తిన్నావా అని అడుగుతూ ఉండండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అంతేగాని బయట ఖర్చులకి వీటికి వద్దు. దానం డబ్బులుగా దానం మాత్రం ఎవరికి కాలు చేయి బాగున్నాడు ఎవరికే వద్దండి. ఎవరికైనా దానం చేయాలని ఒకటి తిండి పెట్టండి వాళ్ళకి, లేదో పక్కన షాప్లో కొని ఒక ఇడ్లీ పొట్లం కొట్టి పెట్టండి వాడికి. మీరు ఇంకా ఇవ్వాలనుకున్నారా బిర్యానీ కొని పెట్టండి వాడికి. అంతేగాని డబ్బులు మాత్రం ఎవరికి దానాలు చేయొద్దు. అది అది మంచి పని. మిస్యూజ్ అయ్యే అవకాశం అది ఆడు మిస్యూజ్ చేస్తున్నారు మన కళ్ళ మన వాళ్ళు. ఎందుకంటే ప్రతి వైన్ షాప్కి ఉన్నదంటే మీకు ఇంకో సంగతి చెప్తా. వైన్ షాప్ ఉందంటే ఆ సందులో 4 డిస్పెన్సరీలు ఉంటాయండి. మీరు చూడండి, మీరు మీ సందులోనే చూడండి. మీరు అక్కడ కొనుక్కోవడానికి జనరల్ స్టోర్లు ఉంటాయో లేవో కానీ కంపల్సరీగా ప్రతి స్ట్రీట్లోనూ 2-3 డిస్పెన్సరీలు మెడికల్ షాప్లో ఉంటున్నాయండి. తాగి ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు. ఊరికి అంటే కావాల్సినవి తినటం వరకు ఓకే, అక్కర్లేని తినటం ఎందుకు? ఏది మనం ఎవడో పెట్టాడు తింటే ఏది సొమ్ముకోండి మనకి. చాలా మంచి విషయాలు చెప్పారండి. అయితే మన యువకులకి, సమాజానికి మీరు చేసే పని గురించి మీరు ఇచ్చిన సమంజసమైంది. ఇప్పుడు జరగాల్సిన పని కూడా అదే. మనతో పాటు మనతో పర్యావరణంలో భాగమైన జంతువులు కూడా మనం మంచిగా చూసుకోవాలని మీ యొక్క ఆలోచన అద్భుతమైంది. అయితే మా ప్రేక్షకులకు కూడా వారికి తోచిన సాయం మీకు చేస్తే మరింత చేస్తారని, అంటే మీ మీద ఉన్న ఒత్తిడి కొద్ది తగ్గుతుందని నేను వద్దండి, వద్దు. నేను చెప్పిన పని చుట్టూ ఉన్న చూడండి, మనం మంచి చొక్కా వేసుకున్నావా లేదా, సూట్ వేసుకున్నావా కాదండి, ఒక మంచి పని చేస్తున్నావా లేదా. ఒక మంచి పని చేసినంత ఆనందం మీరు మంచి చొక్కా వేసుకోవడంలోనో మంచి సూట్ వేసుకోవడంలోనో ఉండదండి. అది ఎప్పుడు ఉండదు. మీరు మంచి పని చేసాము, అబ్బా పలానా చోట ఇలా చేశాను. మనకి ఎన్నో అనాశరణాలు ఉన్నాయండి, ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. వీటికి ఎప్పుడైనా మీరు ఒక పూట వాళ్ళకి అన్నం పెట్టుకున్నా, వాళ్ళకి ఏమైనా బట్టలు ఇచ్చినా, మిగిలిపోయిన బట్టలు ఇచ్చినా వాళ్ళకి ఎంతో ఆనందం అండి. అనాశరణాలయాల్లో వాటిలో నా దగ్గర మా అపార్ట్మెంట్లో కింద పెడతానండి నేను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అందరికీ చెప్తానమాట, వాళ్ళు ఇక్కడ పెట్టాము తాతగారు, సరే బాబు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి, నా దగ్గర నెంబర్లు ఉన్నాయండి, వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ బట్టలు అయ్యేది మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి, బయట పడేసేదానికంటే. అది ఎప్పుడు మనం మనసు బాగుంచుకోవడం అండి. అందరికీ బతిమాలు చెప్పుకుంటాను, మనసు బాగుండాలంటే మనం ఉండే పరిస్థితిని గమనించి ఉంచుకోవాలి. మనం ఇక్కడున్న ఢిల్లీ పోయి అక్కడ పెద్ద హోటల్ ఉంటే ఎంత బాగుండవు, ఎందుకు ఇప్పుడు ఆలోచన మీకు? అది అవసరమా? అవసరం లేదుగా. నువ్వు ఉండే పరిస్థితులకి ఎక్కడున్నావో అక్కడ శుభ్రంగా చేసుకో, ఏమున్నదో అది తోడుకో, ఏమున్నదో అది తిను. ఎందుకంటే పూర్వం మీరు మా నాన్నగారు చనిపోయేంత వరకు ఇంత గిన్నె ఉండేది, ఆ గిన్నెలో అన్నం వార్చుకొని గింజలో తుప్పేసుకొని గంజన్నం తినేవాడండి. ఎంత బలమైన ఆహారం గంజన్నం, ఎంత బలమైన ఆహారం, అంత బలమైన. మరి ఆయనకు అప్పుడు ఆ రోజుల్లో అంటే ఆయన చనిపోయేటప్పటికి 500 రూపాయలు జీతం ఉండేది ఆయనకి. అంటే ఆయన చనిపోయింది ఎప్పుడో 68లో లేండి. ఆయనకు అప్పటికే 500 రూపాయల జీతం ఉండేది. 500 రూపాయలు అంటే ఎంత ఎక్కువ అప్పుడు మనకి అది. కానీ శుభ్రంగా అందరినీ తిని, వచ్చిన వాళ్ళందరికీ పెట్టి, కడుపు నిండా పెట్టి తను తిని పడుకునే గింజనే తినేవాడండి. నా అదృష్టం ఏంటంటే మా అన్నదమ్ములకు కానీ మాకు కానీ ఎవరికి కూడా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఎవరు లేవు. వెళ్ళిపోయారు అందరూ, మా అన్నయ్యలు అందరూ. వాళ్ళందరూ 83, 86 ఏళ్ళు బతికారండి. ఇప్పుడు నాకు 80 వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. అందరూ కూడా ఎలా అంటే బండి అక్కడ ఎక్కి ఏలూరులో కారులో కూర్చొని అలాగా ఇంటికి వచ్చి దింపేటప్పుడు చనిపోయి ఉన్నాడు దాన్ని. ఇంకొక అన్నయ్య బెజవాడి నుంచి పెళ్ళికి వెళ్ళాము, అందరూ కలిసి ఇంటికి వచ్చాము. ఇంటికి వస్తే నాకు డల్గా ఉందా, అమ్మాయి ఎలా ఉందో, కూతురు బాగలేదు బెంగ పెట్టుకున్నాడు. మరి ఆయన పైకి తీసుకెళ్ళి పడుకోబెట్టి మేము వచ్చేసాము ఇంటికి. పొద్దున్న వార్త ఏంటంటే రాత్రి పడుకున్నవాడు లేగలేదని. అలా అది నిజంగా అదృష్టమైన చావే. కాళ్ళు చేయి పడిపోయి సేవలు చేసే ఓపికలు ఎవరికి లేవండి. ఇందాక చెప్పాను చూడండి, మగుడు పిల్లలు కాబట్టి సర్దుకొని పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. కావాలంటే వాళ్ళు ఫోన్లో నాన్నగారు ట్యాబ్లెట్ పెట్టాను వేసుకున్నారా అంటే వేసుకున్నానమ్మా తీసుకున్నాను, జాగ్రత్త అక్కడ ఒక ఫ్లాస్కోలో పాలు పోసాను తాగండి. పాపం వాళ్ళు అలా చేయగలరు. కానీ ఇప్పుడు వచ్చి మనిషి దగ్గర కూర్చొని కాళ్ళు పిండి చేతులు పిండి చేసే ఓపిక లేవు. ఇప్పుడు మనుషుల్ని పెడితే ఎంత తీసుకుంటున్నారో తెలుసండి సేవ చేయడానికి. మా చెల్లెలు ఉంది, ఇప్పుడు మా చెల్లెలు గుర్తొస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. దానికి భర్త చనిపోయాడు, 2 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఒక పక్కన 6 ఇళ్ళు ఉంటాయి, ఒక పక్కన 4 ఇళ్ళు ఉంటాయి. అద్దులు వస్తాయండి.
దానికేమో మాట పడిపోయింది, గొంతు పడిపోయింది, కుంటిగా నడుస్తుంటుంది. వాళ్ళ అమ్మాయి దగ్గరలోనే ఉంటుంది, ఇంకో ఇంట్లోనే ఒక మనిషిని పెట్టింది. ఒక మనిషి, ఆ మనిషి 15,000 రూపాయలు అమ్మాయి వండి పెట్టి కావాల్సినవన్నీ అందిస్తుంటుంది. ఎంత కర్మ అండి! ఎంత ఉండి నెలకు 1,00,000 రూపాయలు పైన వస్తుంది. ఏం లాభం? మనిషి ఆరోగ్యం బాగోలేకపోతే చేసేవాళ్ళు లేరండి, ఓపికలు లేవు ఎవరికి, టైం లేదు ముందు ఎవరికాళ్ళకి. అందుకని మనం జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది తినకూడదు, ఇది చేయకూడదు, ఇది వద్దు. ఒక పూట మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. డాక్టర్లు కొంతమంది పూర్వం నుంచి కూడా ఇప్పటికి కూడా మీకు ఒంట్లో బాగాలేదా, ఇప్పుడు మీరు పస్తుగా పడుకోండి, ఏం బాధ. పస్తుగా పడుకుంటే ఏమి కాదండి, ఒంటికి ఏమీ కాదు. మీరు పస్తుగా పడుకోలేం కదా అని చెత్త తిండి తినే ఒంటికి చేసుకునేదానికంటే ఆకలిస్తే అండి మంచినీళ్ళు తాగండి, అంత మజ్జిగ తాగండి, అని పాలు తాగండి, తాగే ఓపిక ఉంటే పాలు తాగండి, అంత పాలు తాగండి, మజ్జిగ తాగండి. అది కొంత కడుపు నిండింది అనుకోండి, ఇంక శరీరానికి అంతకంటే ఏమి దొరికిన పచ్చి అయినా సరే గింజలు తినండి. అయ్యో మీకు ఆరోగ్యం, అన్నీ ఆరోగ్యం. మనం ప్రత్యేకంగా అయ్యో తినాలని ఏమీ లేదండి. నేను మొన్నటిదాకా యాపిల్ 100కు 3-4 ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న 5-6 ఇచ్చేవాళ్ళు, యాపిల్ తినేవాడిని. ఇప్పుడు ఏంటంటే జామకాయలు తెచ్చుకుని తింటున్నాను నేను. ఎందుకంటే అవి 50 రూపాయలు ఇస్తే కిలో దొరుకుతున్నాయి. ఒక 2 రోజులు వస్తాయి నాకు కిలో కొనుక్కుంటే, 2 రోజులు అవి తింటున్నానండి. ఒక మామిడికాయలు వస్తున్నాయి, ఇప్పుడు కిలో 60-70 రూపాయలు అమ్ముతున్నారు. అది ఒక మామిడికాయ కొనుక్కొని తీసుకొని ఒక గ్లాస్ పాలు తాగితే నాకు ఒక పూట గడిచిపోయింది నాకు. సో ఇంత సాత్వికంగా జీవిస్తున్నారు మీరు. మరి ప్రజలకి అవసరం శారీరకంగా హాని చేసేది తాగుడికి, పొగ తాగడానికి దూరంగా ఉంచమని చెప్తున్నారు. అది మీకోసమే కాదండి, మీ పిల్లలు వాళ్ళ సేవలు చేయలేరు. ఇవాళ మీకు ఎవ్వరు కూడా సేవలు చేయలేరు. అందుకని మీకోసమే కాదు, మీ కుటుంబం కోసం కూడా మీరు ఆలోచించుకొని మీ వయసును బట్టి మీరు ఎంతవరకు మీరు ఆహారాన్ని జీర్ణించుకోగలరు అంతవరకే తినండి, అంతవరకే చేయండి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి పోవద్దు. ఎవరికైనా కావాలంటే సహాయం చేయండి, అంతేగాని ఎవరికి కొంతమందికి ఆ కోపం అడ్డు కొడుకు వాడు వేసేద్దాం, వీడికి ఏదో ఒకటి చేసేద్దాం. ఎందుకు చేసేసిన కాడి నుంచి ఆడు మళ్ళీ పాడైపోతే ఆడిని చూస్తూ మీరు బతకాలి. మీరే చెడగొట్టారు అండి, చెడగొట్టారు. ఇప్పుడు ఆడిని చూస్తూ మన ఎదురుగుండా తిరుగుతున్నాడే అనిపిస్తుంది మనకి. అందుకని వాడికి పెడితే వాడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, మీరు ఇచ్చిన చొక్కా వేసుకున్నాడు అనుకోండి, వాడు చొక్కా వేసుకుని ఎలా ఉందరా మన పండగ పట్టుకొచ్చి భలే ఉందరా, నీకు ఎంత ఆనందంగా ఉంటుంది ఇలాంటివన్నీ. ఇది మనం నేర్చుకుంటే మీరు సుఖంగా ఉంటారు, మీరు ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు సుఖంగా ఉంటారు. మీరు ఎంతసేపు ఎదుటివాడికి ఏం చేద్దాము, ఏమన్నా మనం చేయగలమా అని ఆలోచించండి, ఎదుటివాడికి పెట్టగలమా అని ఆలోచించండి. మన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళని స్కూల్ దాకా తీసుకెళ్తే ముసలాడు వాళ్ళు వెళ్ళిపోతే అంత సంతోషంగా ఉంటుంది స్కూల్లోకి. ఇవన్నీ చెప్పడాలు కదా, ఆనందాలకు ఎన్నో దారులు ఉన్నాయి మనకి. పిల్లలు పాడుకుంటే నా మునిమనవరాలు వచ్చి పాడుతుంటుంది, అది హిందీలో పాటలు పాడుతుంటుంది, నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది దాన్ని చూస్తుంటే. మా అమ్మాయికి మనవరాలు అనమాట, నాకు ముని మనవరాలు. అది ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంటుంది. మిత్రులారా, ఈరోజు మన స్టూడియోకి వచ్చి సార్ మనకి మంచి విషయాలు చెప్పారు. చెడ్డ పనులు చేయకండి, చెడ్డ అలవాట్లకు గురి కాకండి అని చెప్తూనే వారు మానసికంగా ఆనందంగా ఉండడం కోసం మీరు ఇతరులకు సాయం చేయండి, దాంతోపాటు జీవ జంతువులకు చూసుకోండి అనే అర్థంలో చెప్పారు. వారు చెప్పింది వాస్తవం. వారికి ఆర్థికంగా సాయం చేయమని కోరమని ఒక విధంగా నేను అన్నా, ఆయన దాన్ని తిరస్కరించి అందరికీ చేయడానికి ట్రై చేయమని చెప్పండి అని చెప్పడం ద్వారా ఆయనకి ఎటువంటి డబ్బులు తీసుకోవాలని ఇతరుల నుండి ఆలోచన లేదు. వారికి తనకున్న పరిమితమైన ఆర్థికంగా వచ్చే ఆ కొద్దిపాటి పింఛన్ డబ్బులతోనే ఆయన తన పని తను చేయగలుగుతున్నారు. ఇతరులకి పోయి అడిగి పనికిరాని ఏవైతే కూరగాయలు మనుషులకు పనిచేయవా పక్కన పడేస్తారు కదా, అట్లాంటివి కూడా ఆయన కలెక్ట్ చేసి తీసుకొస్తారు. మనం ముందు ఈ వీడియోలో చూసాము. పోయి పశువులకి ఆయన అన్ని చోట్ల తిరిగి తన స్కూటర్ మీద తీసుకెళ్తారు. ఆ స్కూటర్కి అవసరమైన ఇంధనం, పెట్రోల్కి డబ్బులు ఆయన జేబులో వచ్చే డబ్బులు పెట్టుకుంటారు. ఏదో తృణమో పణమో ఇతరులు ఇస్తారు కొద్దిగా, కానీ అది పెద్దగా లెక్కలోకి రాదు. వాస్తవానికి తన సొంత డబ్బులే ఆయన వాడుతున్నట్లు లెక్క. ఇకపోతే మన సార్ ఏమో తన గురించి తను చెప్తూ తన జీవితంలో జరిగే మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో మన తర్వాత తరాలకి పనికొచ్చేది కూడా చాలా విషయాలు చెప్పారు. ఇతరుల మనం ఈ రోజుల్లో ఈ నాది మతం, నాది కులం,
నీది అది నీది ఫలానా, నీ దేవుడు మంచివాడుగా, నా దేవుడు గొప్ప అన్నట్టుగా మనం చెప్పుకుంటూ పోతుంటాం. కానీ వారు స్వయంగా మన వీడియోలో చూశారు కదా మీరు. ఆయన దేవాలయంకి పోయి దండం పెట్టుకుంటారు, మసీదుకి పోయి కూడా బయట ప్రేయర్ చేసినట్టుగా దువా చేస్తుంటారు. అట్లాగే చర్చికి పోయి కూడా భగవంతుడు ప్రార్థించడం మనం పోయిన వీడియోలో చూసాం. అంచేత మనం ఆయన యొక్క మంచిని గుర్తించి ఆయనలో ఉన్న ఈ పాజిటివ్ నేచర్ని మనం స్వీకరించి మన తర్వాత తరాలకు అందజేయడమే మన ముందున్న అవసరం కూడా, మన బాధ్యత కూడా. మన స్టూడియోకి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ఇక మన ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే, ప్రతి వ్యక్తి గొప్ప వాళ్ళు ఉంటారు మన దేశంలో, ప్రపంచంలో. ఆ గొప్ప వ్యక్తుల గురించి మనం సాధారణంగా తెలుసుకుంటాం. ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదవడం ద్వారా మనం ఎంత ఇన్స్పైర్ అయ్యే విషయాలు ఉంటాయి. అబ్దుల్ కలాం కావచ్చు, లేదా మహాత్మా గాంధీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అయితే ఈ జీవిత కథలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం నేర్చుకునేది చాలా ఉంటాయి. నిజంగా అద్భుతంగా ఉంటాయి. గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా జీవిత చరిత్రలు అద్భుతంగానే ఉంటాయి. కానీ సాధారణ మనిషి యొక్క జీవిత చరిత్రలు కూడా మన ఛానల్ ద్వారా ప్రసారం చేద్దాం అనుకుంటున్నాం. సాధారణ మనుషులకి ఇంటర్వ్యూ చేసి లేదా స్టూడియోలకు పిలిపించి వాళ్ళు చెప్పిన దాన్ని విని వాళ్ళు కూడా చాలా కష్టాలు పడి వాళ్ళ జీవితానుభవాలు చెప్తే మనం దాని ద్వారా ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడంటే, నాకున్న కష్టాలు ఎప్పటికి రాదు, నా కష్టాలు ఎక్కువ అనుకుంటాడు. అంచేత మన కష్టాలు నిజంగానే అంత ఎక్కువగా ఉన్నాయా, లేదా మన ఇతరులాంటి కష్టాలు కూడా మనం అట్లా సమానంగా ఉన్నాయా అనేది అంచనా వేసుకొని అందరికి ఉన్నట్టే మనకు ఉన్నాయి అనుకోవాలంటే, ముందు ఆ కష్టాలు పడుతున్న వ్యక్తుల యొక్క ఆ జీవిత కథ ఏవైతే ఉందో మనం వినాలి, వాళ్ళ అనుభవాలు. ఆ విన్నప్పుడు మనం ఆ రెండింటిని కంపేర్ చేసుకొని మనది ఇతరులది, అప్పుడు మనకి ఆ బాధ ఉండదన్నమాట. అరే నాకే దేవుడు చాలా కష్టాలు ఇచ్చాడనే ఆ ఉద్దేశం ఏదైతే మనసులో ప్రబలం అవుతూ పోతుందో అది తగ్గించబడుతుంది. దాంతో మనం వాస్తవాన్ని గ్రహించి మనం ముందుకెళ్ళొచ్చు. అంచేత రాబోయే కాలంలో ప్రతి సాధారణమైన వ్యక్తి, మేము ఎవరినైనా పిలుస్తాం, ఎవరైనా రావచ్చు మన స్టూడియోకి. ఈ వీడియో తర్వాత మన స్టూడియో నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు ఎవరైనా మా దగ్గర రావచ్చు, లేదంటే మేము మీ దగ్గరికి వస్తాం. ప్రస్తుతానికి మేము హైదరాబాద్ పరిసరాల్లో మాత్రమే ఈ రికార్డింగ్ చేయగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఎంత దూరమైనా పోతామని ఆశతో ఉన్నాం. మీరు ఎవరైనా మీ యొక్క వీడియోల్ని రికార్డ్ చేసి మాకు వాట్సాప్లో పంపిస్తే మేము తప్పకుండా మా ఛానల్లో వేసుకుంటాం. ఒకవేళ దూర భారం వల్ల రాలేకపోయిన వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మీకు నచ్చిన భాషలో కూడా ఇవ్వచ్చు ఆ వీడియోల్ని. మీకు మీరే రికార్డింగ్ చేసుకోండి. మీ యొక్క అనుభవాల్ని, సమాజానికి మీరు ఇచ్చే ఏదైతే ఉన్నదో ప్రతి దాన్ని కూడా మీరు ఇవ్వండి. మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే నా యొక్క ఉద్దేశం. మీరు సాధారణమైన వ్యక్తులు కూడా అసాధారణమైన పనులు చేస్తుంటారు. మనం ఈరోజు ఈ వీడియోలో ఆడబాల వారి విషయం మనం చూసాం. ఆయన కూడా సాధారణమైన వ్యక్తే, కానీ అసాధారణమైన పనులు చేస్తూ ఉండడం మనం గమనించాం. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇతరులకు కూడా తెలియజేసి వారి జీవిత చరిత్రలు కూడా మన జీవితానుభవాల రూపంలో వీడియోలు ప్రసారం చేసే ఒక ఛానల్గా ప్రజల ముందు గుర్తింపు పొందాలన్న ఆశ. ఆ ఆశని మీరందరూ నిలబెడతారని కోరుకుంటున్నాను సార్. ఇంకొక విషయం అండి, మీరు అబ్దుల్ కలాం అంటే గుర్తుకొచ్చింది. ఆయన గురించి ఒక మాట చెప్తాను నేను, దాంట్లో యాడ్ చేయండి. ఇంకొక విషయం అండి, నేను చెన్నైలో ఉన్నప్పుడు నా పని మీద నేను తిరుగుతుంటే ప్రతి కాలేజ్ దగ్గర బోర్డులు ఉండేవి. ఇవాళ మన కలాం గారు ఇక్కడ స్పీచ్ ఉంది అని ఒకసారి వెళ్ళి విన్నానండి. ఆయన అప్పటికి నేను విన్న తర్వాత తెలిసింది ఏంటంటే, అప్పటికే లక్షల్లో మీటింగులు పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ కోసం ఆయన ఎంతసేపు స్టూడెంట్స్ అనేవారండి. ఆయన అంత పెద్ద హోదాలో ఉన్న మనిషి ఎంత సింపుల్గా ఉంటాడో నేను ఆ రోజు చూశాను. ఆయన చేయి అందిస్తే పైకెక్కి మాట్లాడుతుంటే ఆయన మైమర్చిపోయి చెప్తున్నాడండి అన్ని. ఎందుకంటే సబ్జెక్ట్ మీద అంత పవర్ ఉంది ఆయనకి. పిల్లల్ని ఎలా తయారు చేయాలి, పిల్లలు ఎలా బాగుండాలి, ఎలా ఉంటే బాగుంటారని అంత గొప్ప వ్యక్తి అండి అబ్దుల్ కలాం అనే వ్యక్తి. మాకు ఇక్కడ మాకు దగ్గరలో ఒక అబ్దుల్ కలాం గారి విగ్రహం ఉంటుందండి. నా అదృష్టం ఏంటంటే ఆయన పిలవటానికి ఏముందో తెలుసండి,
అబ్దుల్ కలాం సాబ్ సలాం, అబ్దుల్ కలాం సాబ్ సలాం అని ఆయనకి సలాం పెట్టుకొని వెళ్తానండి ఆ రోడ్డు మీద. నేను నాకు ఎంత అదిగా ఉంటుందో. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఆస్తి ఏంటో తెలుసా అండి? మీకు తెలిసే ఉంటుంది మీకు, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆయన పడుకున్న మంచమేనటండి. ఆయన ఆస్తి ఏంటంటే ఆయన పడుకున్న మంచమే అబ్దుల్ కలాం గారి ఆస్తి. మరి మనకి మన హృదయాల్లో ఎన్ని కోట్ల మంది హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు. ఎంత గొప్పవాడో ఆలోచించండి. స్టూడెంట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ రేపు పొద్దున్న మనకి కాబోయే మన వీరులు, మన కాబోయే నాయకులు, దేశాన్ని నడిపించే వీరులు వాళ్ళే అని ఆయనకి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మీద ఉండేది. లక్షల్లో మీటింగులు పెట్టాడంటండి ఆయన. మీరు ఆశ్చర్యం అవ్వడం. మనకి ఒక మంచి మాట చెప్తాను, ఆ అబ్దుల్ కలాం గారికి సలాం. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, మనం ఈ ఎపిసోడ్ని ఈరోజు ఇచ్చేద్దాం. మళ్ళీ రాబోయే వీడియోల్ని చూస్తూ ఉండండి. నమస్కారం.